గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంటే అటానమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇక్కడున్నాను. ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. సో నా డైలీ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరికైనా కూడా, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేస్తే జిమ్ లేదన్నారు. సో జిమ్ లేదు కనుక మనం ఏం చేయాలి, ఇక్కడ ఉండే వాటినే అనుకూలంగా మనం చేసుకొని ఉపయోగించుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది, దాంట్లో వివేకానంద వర్డ్స్ స్లోగన్స్ అన్నీ రాసి ఉన్నారు. చాలా బాగుంది, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది గచ్చిబౌలి ఏరియాలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ వాకింగ్ చేసేసుకొని ఒక 1 అవర్ ఆల్ ఎక్సర్సైజెస్, ఫస్ట్ హెడ్ రొటేషను, షోల్డర్స్కి, లెగ్స్కి, అబ్డామెన్స్కి, బ్యాక్, అన్ని మజిల్స్కి కూడా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ 5 days కోర్స్ అయితే అకామిడేషన్ చాలా బాగుంది, కాలేజ్ కూడా చాలా బాగుంది, మా క్లాస్ రూమ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ల్యాక్ వచ్చి అది ఏమంటే జిమ్ లేదు. సో ఎనీహౌ ఉండే వాటినే మనం యూజ్ చేసుకొని ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయం 5:30కి లేవడం లేదా 5కే లేవడం, బయటికి రావడం, మంచి ఆహ్లాదకరమైన మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం. ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం వస్తుంది, అంటే ప్రతి కణంకి కూడా ఆక్సిజన్ అందుతుంది. అప్పుడప్పుడే ఇంకా చెట్లు బాగా ఫ్రెష్ ఆక్సిజన్ని వదలడం స్టార్ట్ అవుతుంది. మంచి ఆక్సిజన్ అంటే పొల్యూషన్ ఉండదు, వెహికల్ మూమెంట్ ఉండదు. మంచి ఆక్సిజన్ ప్రతి కణంకి కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఈ ఎక్సర్సైజ్ చేయాలా అంటే అట్లనే ఏం కాదు, మీకు తోచింది స్విమ్మింగ్కి పోవడం కానీ, సైక్లింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, వాకింగ్ చేయడం, రన్నింగ్, జిమ్, ఇప్పుడైతే జుంబా డ్యాన్స్ అని వచ్చేసి ఏదో విధంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. మెయిన్ ఏమంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక్కసారిగా మైండ్ ఫ్రీ అయిపోతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, కణం కూడా అన్నీ కూడా యాక్టివ్ అయిపోతాయి. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, హార్ట్ ఒక్కసారి పంప్ అయి బాగా యాక్టివేట్ అవుతుంది, లంగ్స్కి మంచి ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకొని వదలడం వల్ల లంగ్స్ కూడా బాగా నిండుగా ఎక్స్పాన్షన్ అది జరుగుతుంది. ప్రతి మజిల్ కూడా ఈ స్ట్రెచ్ చేయడం వల్ల ప్రతి మజిల్ కూడా బాగా స్ట్రెచ్చింగ్ అవుతుంది. అంటే పట్టేస్తుంటాయి కొంతమందికి, ఇట్లా అంటే అట్లే పట్టేస్తుంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అది లేదు ఇది లేదు, నాకు ఓపిక లేదు, అట్లా కుదరదు. 12 గంటలకు పడుకున్నా పొద్దునైతే 5కి లేయాల్సిందే. కొంచెం సేపు ఒక 1 అవర్ అన్నా చేసి మళ్ళీ పడుకోవచ్చు కావాలంటే రిలాక్స్గా. సో ఆ విధంగా నేను ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నా. సో ఇక్కడ మనకి వాకింగ్ చేసుకోవడానికి, స్పాట్ రన్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, డిప్స్ అన్నీ చేయొచ్చు ఆల్మోస్ట్. మనం అనుకుంటాం కానీ జిమ్మే ఉండాలా, అది ఉండాలి, ఇది అట్లేం అవసరం లేదు, ప్రతి మజిల్కి చేయొచ్చు. నేను ఉన్న వాటినే గోడ ఉంది ఇక్కడ డిప్స్ చేస్తున్నా, మళ్ళీ ఇప్పుడు ట్రైసెప్స్ కావాలా ట్రైసెప్స్ చేస్తున్నా, నెక్స్ట్ అబ్డామెన్స్ కావాలా అబ్డామెన్స్ చేస్తాను, లెగ్స్కి కావాలా స్క్వాట్స్ చేస్తాము. ప్రతి మజిల్కి కూడా మనం చేసుకోవచ్చు. పాత రోజుల్లో ఈ జిమ్లు అన్నీ ఏం లేవు కదా, ఇప్పుడే అన్నీ వచ్చేసినాయి. కానీ మనం అనుకూలంగా ఉండేటివన్నీ చేసుకోవాలి. నాకు అది లేదు ఇది లేదు, ఆ గ్రౌండ్ లేదు అని అనుకోకుండా ఫస్ట్ లేజినెస్ అనేది తీసేసేయాలి. ముఖ్యంగా యూత్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడేమంటే సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయింది. మ్యాక్సిమం టైం సెల్ ఫోన్లో గడపడము, 12 వరకు మేల్కోవడము, పొద్దున్నే లేవలేకపోవడము, దానికి తోడు ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి నువ్వు లేజీ అయిపోయింది బాడీ అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఈ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ మ్యాక్సిమం రాదు. కారణం ఏమంటే హార్ట్ అప్పుడప్పుడు పంప్ చేసి వదిలేస్తుంటాం కదా, మనం అబ్డామిన్ చేయడం వల్ల లంగ్స్ అంతా ఇది యాక్టివేట్ అవుతాయి, హార్ట్ బీటింగ్ పెరుగుతుంది అన్నీ కూడా. రెండోది ఆకలి కూడా అది తినాలా ఇది తినకూడదు అని అది ఇది చెప్తుంటారు, అట్లా కుదరదు. ఎక్సర్సైజ్ చేస్తే అన్నీ అరిగిపోతాయి. మీరు అదే తినాలా ఇది తినాలని ఏమో అవసరం లేదు. ఎక్సర్సైజ్ బాగా చేయండి, బాగా కష్టపడండి, ఫిట్నెస్ ఉండండి.